నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక ఈరోజు టాపిక్ వచ్చేసి జగన్ గడ్డ మీద టీడీపీ మహానాడు. వినడానికి చాలా విచిత్రంగా సౌండింగ్ ఉందా, కానీ ఇది నిజంగా జరగబోతుంది. మరి టీడీపీ ఎందుకు అలాంటి డెసిషన్ తీసుకుంది? 2024లో చాలా ప్రతిష్టాత్మకమైన విజయాన్ని కడప జిల్లాలో నమోదు చేసిందని చెప్పాలి. 10 స్థానాలకు గాను 7 కూటమి విజయడంకా మోగించింది. మరి ఆ స్పిరిట్ని మరింత ముందుకు తీసుకెళ్లాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు అక్కడ మహానాడు పెట్టి పులివెందల అంటే వైఎస్ కంచుకోట అనే దాన్ని పూర్తిగా బద్దలగొట్టి ఇది ప్రజాస్వామ్య పాలన అని చెప్పి నిరూపించాలనుకుంటున్నారు. మరి అక్కడ కూడా పసుపు జెండా రాబోయే రోజుల్లో రెపరెపలాడుతుందా? దీనిపైన ఏమనుకుంటున్నారు? అసలు ఈ మహానాడులో జరగబోయే విశేషాలేంటి? మరి వైసీపీ నాయకులు ఎవరైనా టీడీపీ తీర్థం పుచ్చుకోబోతున్నారా? జగన్ దీన్ని చూసి ఏం చేయబోతున్నారు? ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ అన్ని మనతో డిస్కస్ చేయడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ ప్రభాకర్ రావు గారు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలుసుకుందాం. ఆయనకి వెల్కమ్ చెప్దాం. సార్ నమస్తే. నమస్కారం. మహానాడు ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తూ చాలా రకరకాల చోట్ల చేసుకుంటూ వచ్చారు. ఇదొక తెలుగు తమ్ముళ్ళకి 3 రోజుల పెద్ద పండుగ. మరి ఈ పండుగను ఈసారి జగన్ ఇలాకాలో కడపలో పెట్టడానికి మెయిన్ రీజన్ ఏంటంటారు? సంక్రాంతి ఎంత విశిష్టత ఉందో తెలుగు ప్రజలకి, అదే రీతిలో మహానాడులో కూడా ఏం జరగబోతుంది, ఏమి నిర్ణయాలు తీసుకుంటారు, ఎవరెవరు పాల్గొంటున్నారు, ఏ టౌన్లో చేస్తారనేది చాలా సుదీర్ఘంగా ప్రజలు చర్చించుకుంటూ ఉంటారు. అయితే ఈసారి ఆశ్చర్యంగా మంది ఇప్పుడు కడపలో పెడదామని నిర్ణయం తీసుకున్నారు కాబట్టి నాకు కూడా కొంచెం ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే కడపలో పెట్టడం అనేది కొంచెం సాహసం అనే చెప్పాలి. కానీ ప్రజలు అనుకూలంగా ఉన్నారు. నాయకులు వాళ్ళు ఇబ్బందులు వాళ్ళకున్నా, వాళ్ళ ప్రాధాన్యతలు వాళ్ళకున్నా, ఇంకెక్కడెక్కడో చేయాలని చెప్పిన ప్రాధాన్యత ఎక్కువ మంది సపోర్టింగు కడపకే వచ్చింది. స్వతహా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా రాయలసీమ బిడ్డే కావటంలో అక్కడ పెడితే బాగుంటుందని ఆయన కూడా భావించి ఉండొచ్చు. ఎందుకంటే కర్నూలు మనకు అనుకూలంగానే ఉంది. గతంలో ప్రోగ్రాం చేశారు, తిరుపతిలో చేశారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ చేస్తే బాగుంటుందని నిర్ణయం చేసి ఉండొచ్చు. ఏది ఏమైనప్పటికీ ప్రతిష్టాత్మకంగా తీసుకుని యుద్ధం వచ్చినప్పుడు ఒకవేళ ఆగిపోతుందేమో అనేది కూడా ఒక ఆలోచన వచ్చింది. బాబు గారు ఆల్రెడీ పెద్దలందరినీ పిలిచారు. మరి ఇలా ఉంటే పరిస్థితి మనం ఈ వేడుకలు జరుపుకోవడం కరెక్ట్ కాదేమో అన్నారు. సరే, యుద్ధ తీవ్రతను బట్టి దగ్గరకు వచ్చిన తర్వాత ఒక వీక్ డేస్ ముందు నిర్ణయం తీసుకుని అన్నారు. అనుకోకుండా ట్రంప్ గారు రంగప్రవేశం చేయటం, మోడీ గారు దాన్ని ఆమోదించటం, అది సీజ్ ఫైర్ నియమ నిబంధనల మేరకు అది ఆగిపోయింది. కాబట్టి 2 రోజులు దాన్ని 3 రోజులకు పెట్టారు సార్. కడపలో చెయ్యాలనుకోవటం ఒక ఎత్తు అయితే దాన్ని 2 రోజులు దాన్ని 3 రోజులు చేయటం, హైదరాబాద్లో చేసిన, విజయవాడలో చేసిన 2 రోజులకే పరిమితం అయి ఉండేదండి. కానీ ఇప్పుడు కడపలో 3 రోజులు చేశారు. సంక్రాంతి పండుగను ఎట్లయితే భోగి పండుగ, పెద్ద పండుగ, కనుమ పండుగ ఎలా చేస్తారో అలాగే దీన్ని కూడా 3 రోజులకి పెంచి ఇవాళ ఎటువంటి ఇబ్బందులు లేవు కాబట్టి ప్రజలకి దగ్గర కావడానికి ఈ అవకాశాన్ని వాడుకోవడానికి చక్కటి నిర్ణయం చేశారు. అంటే పర్టికులర్గా ఆ కడప ప్రాంతాన్ని ఎంచుకోవడానికి రీజన్ ఏంటి? మనం గెలిచినప్పటి నుంచి చూస్తే కూటమి ప్రభుత్వం ఈ ఫోకస్ మొత్తం ఈ కర్నూలు, కడప, ఈ అనంతపురం వీటిపైన చాలా ఎక్కువగా ఫోకస్ చేశారు. ఎందుకని అటుపైన ఎక్కువ ఫోకస్ చేస్తున్నారంటారు? ప్రతిపక్షం ఇది నాది జిల్లా, నా జిల్లా అనే భావనతో ఉంటుందండి. అయితే ప్రజలు చాలా వరకు తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నప్పటికీ అక్కడ నాయకత్వం కానీ ఈయన గారిని చూసి భయపడటం వల్ల కానీ అంత ఎక్కువగా బయటికి రాలేకపోతున్నారు. అక్కడ ఉన్న వాళ్ళని కొంచెం హుషారు చేయడానికి, పార్టీకి బాగా కనెక్ట్ అయ్యేట్లుగా దగ్గరగా ఉండటానికి, వాళ్ళకి ధైర్యం ఇవ్వడానికి, వాళ్ళకి భరోసా ఇవ్వటం కోసం కడపను ఎంచుకున్నారు. ఇప్పుడు మొన్న పోయిన ఎలక్షన్లో కూడా ప్రజల ఆశీర్వాదాన్ని పొంది ఉంది పార్టీ. అది ఇంకా వచ్చే అవకాశం ఉన్నప్పటికీ ఈ కుటుంబాన్ని చూసిన భయం వల్ల కొంతమంది వెనక్కి తగ్గారు. ఎందుకంటే మరి వాళ్ళ ఓట్లేస్తాం, రేపు వాళ్ళకి తెలిసి ఓడిపోతే మన ఇళ్ళ మీద పడతారు, పొలాల్లో పడతారు, చెట్లు కొట్టేస్తారు, మనుషులు చంపేస్తారు, బాంబులు వేస్తారు, ఏ రకరకాల గొడవలు రాయలసీమలో అలాంటివి ఉంటాయి. కాబట్టి వీటన్నిటిని ఆలోచించుకుని శాంతి భద్రతల దృష్ట్యా వాళ్ళ సెక్యూరిటీ ప్రాబ్లం వల్ల కొంచెం దూరంగా ఉంటున్నారు. వీటన్నిటిని అధిగమించాలంటే పార్టీకి ప్రజలకి మధ్య ఉన్న గ్యాప్ని తగ్గించడం కోసం
ప్రజల్ని దగ్గర చేసుకోవటం, వాళ్ళకు ఒక భరోసా ఇవ్వటం. ఆ కంచుకోట ఏదైతే ఒక కుటుంబం ఇది నా కంచుకోట అంటుందో, ఏ పార్టీ అయితే ఇది నా కంచుకోట అంటుందో అది నిజం కాదు. అది మొన్న ఎలక్షన్లో తేలిపోయినప్పటికీ అధికారికంగా మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఒక పిల్లవాడిని మనం కొంచెం జాగ్రత్తగా ఎత్తుకోవాలనుకుంటే బొజ్జగించాలి, ఒక చాక్లెట్ ఏదో ఒకటి ఇవ్వాలి, ఎత్తుకుని వాడిని మనము చంకలో వేసుకున్నప్పుడు వాడికి ధైర్యం వస్తుంది. ఈడెవడో మంచివాడే, నన్ను ఎత్తుకుంటాడు, నన్ను బాగా చూసుకుంటాడంటే రెండోసారి ఆవిడ ఈజీగా దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రజలను కూడా ఏంటంటే మీరు పథకాలు ఇస్తున్నారు, ఇవన్నీ చేస్తున్నారు, సెక్యూరిటీ కూడా ఇవ్వగలరు. రాయలసీమలో ముఖ్యంగా ఏంటంటే ఇదివరకటి ఉన్నంత ఇబ్బంది లేకపోయినప్పటికీ ఇప్పుడు వాటర్ వచ్చేసింది, పొలాలు బాగా పండుతున్నాయి, వెనకట ఉన్న ఫ్యాక్షన్ గొడవలు ఏం లేవు, ఆ రౌడిజం అదంతా తగ్గిపోయింది. కానీ ఏంటంటే ఇంకా కొంచెం దాని ఛాయలు అలా నడుస్తూ ఉన్నాయి కాబట్టి వాటిని పూర్తిగా తుడిచిపెట్టాలి అంటే ప్రజలకు అతి సమీపం నుండి మనం కనిపించాలి, వాళ్ళకి భరోసా ఇవ్వాలి. వాళ్ళని మీకు మేము ఉన్నాం, మీకేం భయం లేదు, మీరు మాతో కనెక్ట్ అవ్వండి, పార్టీకి లాయల్గా ఉండండి, పార్టీ యొక్క మంచి చెడుని అంతా మీరు ఉపయోగించుకోండి. మొన్న చాలా చక్కటి లోకేష్ గారు నాకు కూడా ఒక మెసేజ్ పెట్టారు. అది ఎలా ఉందంటే, పార్టీ మీద ఎలగండి, తప్పేం లేదు, కానీ మీరు లోకల్ లీడర్స్ని అడగండి. లోకల్ లీడర్స్ చేయకపోతే మీ జిల్లా అఫీషియల్స్ను ఎమ్మెల్యేను అడగండి. వాళ్ళు కూడా చేయకపోతే మంగళగిరి ఆఫీస్కి రండి, అక్కడ కూడా కాకపోతే నా దగ్గరికి రండి. అంతేగాని పార్టీ చంద్రబాబు గారు టైం ఇవ్వట్లేదు, లోకేష్ గారు కలవట్లేదు, ఇవన్నీ చెప్పుడు మాటలు నమ్మొద్దు. మీరు దయచేసి నా మాట వినండి, నా మీద అలగండి, ఏం తప్పులేదు. కానీ పార్టీని, తల్లి లాంటి పార్టీని మాత్రం వదులుకోకండి. తల్లి ఎలాంటిదో తల్లి లాంటి మన పార్టీ కూడా మీకు తల్లి లాంటిదే. కాబట్టి మీరు కావలసినటువంటి సౌకర్యాలు పొందడానికి రకరకాల మార్గాలు ఉన్నాయి. అన్నీ మూసుకుపోయినప్పుడు నా దగ్గరికి వచ్చేయండి అన్నారు. అది చాలా చక్కగా, చాలా బాగుంది. అది ప్రజల్లో కూడా బాగా వెళ్ళింది. ఆయన అంత దగ్గరికి వెళ్ళటం అనేది కూడా చాలా గొప్ప విషయం. ఇప్పుడు పార్టీని దాదాపుగా చూసుకోవాల్సిన బాధ్యత, అవసరం, అవకాశం ఈయనకే ఎక్కువ ఉంది. కాబట్టి ఎందుకంటే వయసులో ఉన్నాడు, ఎక్కువ టైం ఇవ్వగలుగుతున్నాడు, చాలా దగ్గరగా యువ నాయకత్వాన్ని ఆయన ఒక టీంని తయారు చేస్తున్నాడు. రేపు కొత్త ఎమ్మెల్యేలను కూడా ఒక 50%, 45% ఎంతో యువకులకి ఇవ్వాలనేది ఒక నినాదం వస్తుంది. నెక్స్ట్ ఎలక్షన్స్ ప్రపోజల్. అవునండి. ఓకే. అలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే కొత్త రక్తం ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళ తాలూకు కొంతమంది కొత్త వాళ్ళు పార్టీ పక్కన ఉండడానికి, అరే మనవాడే ఉన్నాడు, మన వాళ్ళతో ఇప్పుడు పెద్దవాళ్ళు అనేటప్పుడు కొంచెం గ్యాప్ ఉంటుందండి. పిల్లలు అనేటప్పటికి ఏమవుతుందంటే యువకులు రోజు వాళ్ళతో తిరిగేవాడే కాబట్టి మనడే ఉన్నాడు కాబట్టి మనందరం వెళ్దాంరా, మనవాడు ఉన్నాడని చెప్పి వాళ్ళు ఇంకా దగ్గరగా రావడానికి అవకాశం ఉంటుంది. ఆ అవకాశాన్ని కూడా ఇక్కడ ఉపయోగించుకోవడానికి, వాళ్ళకి నచ్చజెప్పడానికి, వాళ్ళకి తెలియజెప్పడానికి, వాళ్ళకి దగ్గరికి వెళ్ళటం కోసం కడపను ఎంచుకున్నారు. ఏ కంచుకోట అయినా అందరూ ప్రకటిస్తున్నారో అది నిజం కాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు ఎవరి వైపు చూస్తే వాడే రాజు తప్ప నా కంచుకోట, నీ కంచుకోట అనే పద్ధతి, ఆ పదాలు వాడటానికి కూడా వీల్లేదు. ఆ రోజులు పోయినాయి, కొత్త రోజులు వచ్చినాయి. మంచి తరంలో మంచి నాయకులు, మంచి ప్రజలకి మంచి పరిపాలన అందించడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ విషయాన్ని తేటతెల్లంగా చక్కగా అందరికి అర్థమయ్యేటట్టు చెప్తూ అది మరింత దగ్గర కావటం కోసం రాయలసీమలో కొంచెం పార్టీకి దూరంగా ఉండేటువంటి వాళ్ళందరినీ దగ్గర చేసుకుని ఈ ఫ్యాక్షన్ గొడవలను పక్కన పెట్టి కొత్త రక్తాన్ని ఎక్కించి ఇంకా మరింత వీళ్ళ యొక్క ఇది తెచ్చుకోవటం కోసం, వీళ్ళ భాగాన్ని పెంచుకోవటం కోసం అక్కడ పెట్టడం చాలా మంచి నిర్ణయం అండి, గొప్ప నిర్ణయం. అక్కడ మహానాడు పెట్టడం అన్నది మంచి నిర్ణయం. అక్కడ వరకు బాగానే ఉన్నా, మరి ఈ జగన్ తాలూకా మనుషులు కావచ్చు, లేకపోతే ఆయన చుట్టూ ఉండేవాళ్ళు కావచ్చు, దీన్ని సజావుగా సాగనిస్తారనే నమ్మకాలు ఉన్నాయా? లేకపోతే దాన్ని బ్రేక్ చేయడం కోసం గవర్నమెంట్ ఎలాంటి భద్రతా చర్యలు తీసుకుంటుంది? అంటే చాలా సెన్సిబుల్ విషయం కదా, జన సమీకరణం జరుగుతూ ఉంటుంది. పైగా ఇదంతా ఒక ముద్ర ఉంటుంది. రాయలసీమ అనగానే ఏదో జరిగింది, అది కక్ష సాధింపు, రెచ్చగొట్టారు మమ్మల్ని, మా దగ్గరికి వచ్చి మా వాళ్ళు ఊరుకుంటారని ఇలా రకరకాల మాట్లాడడానికి స్కోప్ ఉంటుంది. సో వాటిని బ్రేక్ చేయడానికి టీడీపీ ఎలాంటి స్టాండ్ తీసుకుంటుంది? భద్రతా ఇది సుమారుగా కడపకి ఒక 7-8 కిలోమీటర్ల దూరంలో ఒక పల్లెటూరులో మండల కేంద్రానికి దగ్గరగా చేస్తున్నారండి. అక్కడ నేను మొన్న విజువల్స్ చూశాను, నాకు మెసేజ్ పెట్టారు, మన వాళ్ళంతా అక్కడ ఉన్నారు. భూమి చదును చేస్తున్నారు. దాదాపుగా రెండో తరం నాయకులు,
కొంతమంది పెద్దలు అందరు వెళ్ళి దాదాపుగా ఒక 1000 మంది వరకు అక్కడ స్టే అయ్యారు. ఇంకా కొన్ని వేల మంది వెళ్ళటానికి రెడీగా ఉన్నారు. ఆ రోజు లక్షల్లో వెళ్తారు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. ఇంతమంది వెళ్ళినప్పుడు ఎవడో కూడా అక్కడ ఫ్యాక్షనిజం చేయటానికి కానీ ఇంకో రకంగా రౌడీజం, దౌర్జన్యం ఇలాంటివి చేసే అవకాశం లేదు. పోలీసు రక్షణ ఉంటుంది. ఆ టైప్ ఎవరైనా ఆ అనుమానం వచ్చినా లేకపోతే ఇంకా ఏదైనా ఆ ఎలిమెంట్స్ యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉంటే వాళ్ళని అరెస్ట్ చేస్తారు. ఇది జాగ్రత్తగా జరగడానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ అక్కడ కలెక్టర్లు, పోలీసులు ఇప్పటికే వాళ్ళు పర్యవేక్షణలోకి వెళ్ళిపోయిందండి. ఆ ప్లేస్ అంతా వాళ్ళే చూసుకుంటున్నారు. నాయకులు ఏంటంటే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారు. ఈ ప్రొటెక్షన్ మాత్రం వాళ్ళే ఇస్తున్నారండి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేదండి. అది అసలు మీరు ఆ ఆలోచనే చేయక్కర్లేదు, ఆ భయం అక్కర్లేదు, ప్రజలకు కూడా లేదండి. ఎందుకంటే నన్ను చాలామంది అడుగుతున్నారు. నేను కూడా చాలామందికి మెసేజ్లు పెట్టాను, ఐడి కార్డు తెచ్చుకోండి, ఎందుకంటే అక్కడ కొంచెం ఐడి ప్రాబ్లం ఉంటుంది కాబట్టి. సెక్యూరిటీ ఇష్యూస్ లేకుండా మన పార్టీ సభ్యత్వం ఉన్న ఐడి కార్డు చూపిస్తేనే లోపలికి వెళ్ళనిస్తారు కాబట్టి మీరు పంపించే వాళ్ళందరికీ అవి ఇచ్చి పంపించండి, ఒకవేళ మర్చిపోతారేమో అని చెప్పారు. అవన్నీ ముందు జాగ్రత్తగా నేను అందరికి మెసేజ్లు పెడుతున్నాను, చెప్తున్నాను. కాబట్టి ఇబ్బంది ఏం లేదండి. వేరేవాడు ముందుగా ఎప్పుడో పార్టీకి సభ్యత్వం తీసుకుని ఐడి కార్డు జేబులో పెట్టుకోడు కదా. నిజమైన పార్టీ సభ్యుడు ఎవడున్నాడో వాడే తీసుకుంటాడు, వాడికి వీళ్ళు ఇస్తారు కాబట్టి వాడే చూపించగలుగుతాడు కాబట్టి వాడే వెళ్ళగలుగుతాడు. ఇష్యూస్ అంటే ఇంత పగడ్బందీగా చేసుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి మైండ్లో ఇదంతా ఎలా కనపడుతుంది? ఆల్రెడీ 11 సీట్లకు పరిమితం అయ్యి డెగాలు అయిపోయిన ఇలాంటి సమయంలో మళ్ళీ మహానాడు అంటే పార్టీని మొత్తం తీసుకొచ్చి అక్కడ మోహరించడం ఒక రకంగా 3 రోజుల పాటు కంటిన్యూస్గా ఆ మాటలు తప్ప ఇంకేం వినిపించవు. మరి అలాంటి టైంలో జగన్మోహన్ రెడ్డి స్థితి ఎలా ఉంటుంది? ఈ పరిస్థితి ఏంటి అసలు? సహజంగా ఏంటంటే ఇవాళ ఇప్పుడు ఆయన వేరే వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితులు లేడండి. కాకపోతే ఏంటంటే అదిగో పులి ఇదిగో పులి అని కొద్దిగా పబ్లిక్ వాళ్ళ కుటుంబానికి ఆయన మనస్తత్వానికి ఉన్నదాన్ని బట్టి వీళ్ళు ఏదో ఆలోచించడం తప్ప ఆయన ఇప్పుడు ఆత్మరక్షణలో ఉన్నారు. ఈ కేసులు ఏంటి, ఈ గొడవ ఏంటి, నా అనుచరులు అందరూ జైలుకి వెళ్ళిపోతున్నారు, వీడు ఎవడు నా పేరు చెబుతాడో, ఎవడు నా కొంప ముంచుతాడో, ఎప్పుడు నా కోసం వస్తారో. అసలే దాదాపు 3400 3000 చిల్లర రిమైండర్స్తో ఆయన కాలక్షేపం చేసుకుంటూ వస్తున్నారు. ఇంకా ఎక్కువ కాలం దీన్ని ఆపడం కూడా కష్టం. ఆ రూట్లో ఉన్న ఈయన ఇంకా ఏదో చేద్దాం సాధిద్దాం అని ఆలోచన చేసే పరిస్థితి లేదు. ఆయన గురించి ఆయన ఆలోచించుకోవడం సరిపోతుంది. ఆయన ఆ టెన్షన్లో ఉన్నారు. వీటి నుంచి తప్పించుకోవటం, ఎలా కేసులు ఏంటి, వీటిని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎలా తప్పించుకోవాలి అనేది చాలా కష్టతరమైన పని. ఇంకొకళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేదు. ఈ పార్టీ నాయకులు కూడా చాలామంది ఎవరెవరు ఏ పార్టీలోకి వెళ్ళిపోవాలనేది నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. చాలామంది దూరంగా వెళ్ళిపోయారు. జనరల్గా ఏదో కొద్దిమంది తప్ప మహా అయితే ఆయనకి సమీపంగా ఉన్న ఒక 5 నుంచి 10 మంది నాయకులు తప్పితే మిగతా వాళ్ళందరూ రకరకాల పార్టీల్లో వెళ్ళిపోవడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. కాకపోతే ఎలక్షన్ చాలా రోజులు ఉన్నాయి కాబట్టి వేచి చూస్తున్నారు. ఎందుకంటే పార్టీలు కూడా అప్పుడే తలుపులు తెరవు. ఎలక్షన్ల దగ్గరకు వచ్చే ముందే ఎవరిని తీసుకోవాలి ఎవరిని తీసుకోవద్దు అనేది ఉంటుంది కాబట్టి ఇప్పుడు కూడా వీళ్ళు వెళ్ళటం, దానికి డబ్బులు ఖర్చు పెడతాం, కొత్త పార్టీతో కొంచెం దూరంగా దగ్గరగా అవ్వటం కూడా కష్టంగా ఉంటుంది కాబట్టి ముందు ఇవన్నీ ల్యాబింగ్ చేస్తుంటారనమాట. అవన్నీ రంగం సిద్ధం చేసుకున్నాక ఎవడు ఏ నియోజకవర్గంలో పోటీ చేయాలి, దానికి కావాల్సిన డబ్బులు, కార్యకర్తలని మంచి చేయడం అంతా సమీకరించుకోవాలి. కాబట్టి ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారండి. ఈయనతో వచ్చేవాళ్ళు తక్కువే, ఈయనతో ఉండేవాళ్ళు తక్కువే, ఈయనకి అంత అవకాశం లేదు, అంత సంబంధాలు, ప్రజా సంబంధాలు ఉన్న మనిషి కూడా కాదండి. కాకపోతే ఆ తండ్రి నుంచి వచ్చిన చరిష్మాతో కొంచెం ఆయన కలిసి వచ్చింది ఏంటంటే, నేను ఆ పదం వాడొచ్చో వాడకూడదో తెలియదు కానీ మత సంబంధమైనది కూడా కొంచెం ఆయనకు ఉపయోగపడుతుందండి. ఒక మతం ప్రత్యేకించి ఆయన్ని సపోర్ట్ చేస్తుంది. ఆ మతం ఉండటం వల్ల ఆయన బావగారు కూడా మతానికి సంబంధించిన వ్యక్తి కావటం వల్ల అది కూడా కొంచెం ఉపయోగపడింది. ఇప్పుడు ఆయన గారు కూడా దూరంగా ఉంటున్నారు ఈయనకి. ఆ మతం కూడా దాదాపుగా వాళ్ళకున్న ఇబ్బందుల వల్ల అయితేమి ఈయనతో ఉంటే మనకు కూడా ప్రాబ్లం అవుతుందని చెప్పి వాళ్ళు కూడా కొంచెం దూరం అయ్యారు. ఇది వరకు ఉన్నంత ఇది లేదండి. ఓట్ల శాతం ఎప్పుడైతే ఒక 5 నుంచి 7-8% తగ్గిపోతే ఆటోమేటిక్గా సీట్లు పడిపోతాయండి. ఇప్పుడు తెలుగుదేశానికి దీనికి ఉన్న శాతం ఒక 6% సుమారుగా తేడా. ఇప్పుడు ఇంకా 3-4% నుంచి 10% దాకా తేడా వచ్చేసింది. కరెక్ట్గా మనం చెప్పలేం కానీ, ఎందుకంటే మనం దాని మీద పరిశోధన ఏం చేయలేదు కాబట్టి ఒక 7-8% వరకు తగ్గింది దీనికి. అంటే అప్పటికే
ఒక 6% 7% తేడా ఉంటే ఇంకొక 7% ఉంటే అంటే 15% తేడా వచ్చేటప్పటికి అసలు సీట్లు రావటం చాలా కష్టం అవుతుందండి. మీరు ఎంత ప్రయత్నం చేసినా, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా, ఎంత పెద్ద పెద్ద ఈవెంట్లు చేసినా, మీటింగ్లు పెట్టినా, ఎటువంటి మీకు గోల్డెన్ స్పూన్తో నేను తినిపిస్తాను, కలిపి తినిపిస్తాను, మీరు కలుపుకోవక్కర్లేదు, అలాంటి ఉచిత పథకాలు పెట్టినప్పటికీ కూడా అసలు ఇది వస్తే కదా మనకు పెడతానికి, కాబట్టి నమ్మటానికి అవకాశం లేదు. ఎందుకంటే ప్రజలకు దగ్గరగా లేదు, నాయకులు లేరు, ఆయన పార్టీ మీద పెద్దగా టైం కూడా స్పేర్ చేయట్లేదు. అందుకని దాని గురించి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇది ఒక బూచిలాగా చూపిస్తున్నారు. గత చరిత్రను బట్టి కొంచెం అలా ఆలోచించడమే తప్ప అసలు అంత చేటుగా చెప్పుకోవాల్సినంత ఇది ఏమి లేదు అక్కడ. ఈ ఈవెంట్ సక్సెస్ తర్వాత ప్రజలంతా కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం కదా, తర్వాత కూడా ఈయన గారు చెప్పింది 100% నిజమే. మనం అక్కడ చూసాం, ఎక్కడే ఏం కనపడలేదు, అంత మంచిగా ఉంది కదా, ఎటువంటి ప్రాబ్లం లేదు, అందరూ మంచిగా ఉన్నారు, అందరూ పలకరించారు, అందరూ వచ్చారు, అందరూ చూశారు, అందరూ వెళ్ళారు, ఎటువంటి గొడవ లేదు, అంత శాంతి భద్రతలు మంచిగా ఉన్నాయి. కాబట్టి అది అందరూ చెప్పుకుంటారు. ఇది 28, 29 తర్వాత అందరూ చెప్పుకుంటారండి. అది మనం కూడా అప్పుడు ఆనందిద్దాం. మరి మహానాడు అంటేనే ఒక పెద్ద స్టేజు, లీడర్లు రావటం. కానీ మరి ఈ టైంలో అక్కడ కొంతమంది నాయకుల్ని టీడీపీ ఆకర్షించబోతుంది, కీలక నాయకులు అనే మాటలు వినిపిస్తున్నాయి. మరి ఆ కీలక నాయకులు ఎవరై ఉండొచ్చు? వాళ్ళు ఓన్లీ కడపకు సంబంధించినా, లేకపోతే ఓవరాల్గా వైసీపీ నుంచి వచ్చేవాళ్ళు అయి ఉండొచ్చా? నాకు తెలుసండి, టీడీపీకి లీడర్లను తీసుకోవాల్సినంత అవసరం లేదండి. ఎందుకంటే మరి ఈ సభలో తీసుకుంటారు అనే మాట వినిపిస్తున్నాయి. ఎవరైనా అవసరమైతే ఒకళ్ళిద్దరిని తీసుకోవచ్చు, అది రాజకీయంగా ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు అది ఏ పార్టీ అయినా ఆహ్వానిస్తుంది, వాళ్ళకి పెద్దపేట వేస్తుంది, ఏదో ఒక పదవి కూడా ఇస్తే ఇవ్వచ్చు. అదేంటంటే గెలుపుకి అవకాశం ఉంది, ఉపయోగపడతాడు, పార్టీకి పెంచుకోవడానికి ప్రతిష్ట పెరుగుతుంది అనుకున్నప్పుడు ఏదో కొద్దిమంది విషయంలో చేస్తుంది. కానీ ఎన్టీ రామారావు గారి తరహా ఏంటంటే, ఈ తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు స్థాపించి లీడర్లను ఎవరిని ఆహ్వానించలేదండి. వస్తానన్నాళ్ళని కూడా వద్దు తమ్ముడు, మీరు ఇప్పుడు ఆల్రెడీ ఒక పార్టీలో ఉన్నారు, నేను ఒక సమర ప్రాంగణంలో అభిమన్యుడిలాగా నేను వెళ్తున్నాను, నాతో పాటు మీరు వస్తే మీకు ఏదైనా దెబ్బ తగిలితే నేను తట్టుకోలేను, నేను అన్నిటికీ రెడీగా ఉన్నాను, మీరొద్దు. సినిమా ఫీల్డ్లో వచ్చేవాళ్ళు కూడా వెనక్కి పెట్టారండి. రాజకీయ నాయకులు చాలామంది ఆ కుటుంబంతో సంబంధం ఉన్నటువంటి, ఈయనంటే ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు వెళ్ళి కలిస్తే వద్దు, మీరెవరొద్దు, ఎటువంటి పేరు ప్రతిష్టలు లేని పిల్లల్ని, యువకులను, ముఖ్యంగా ఆయన అభిమానుల్ని, ఉత్సాహం ఉన్న వాళ్ళని కొంతమందిని తీసుకున్నారండి. లీడర్లుగా వాళ్ళని తయారు చేశాడు తప్ప ఆయన ఏ లీడర్ని ఆహ్వానించి నీ వల్ల నాకు ఉపయోగపడుతుంది, నీ వల్ల పార్టీని పెంచు, నీ ఉంటే గప్ప పార్టీ గెలవదు అనేది పొరపాటును కూడా ఆయన అనలేదు. తెలుగుదేశం ఎప్పుడైనా ఆ గ్రౌండ్లోనే ఉంటుంది తప్ప అది దాటి వేరే వేరే లీడర్లని ఆ పార్టీలో ఉన్నారు కాబట్టి ఆయన లాగేసుకుంటే మనం గెలుస్తాము, ఆయన లాగేసుకుంటే మన పార్టీ బలం పెరుగుతుంది అనే ఆలోచన చేయదండి. మీరు నిజం చెప్పాలంటే వాళ్ళ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న నాయకుల్లో దాదాపు 90-95% తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వెళ్ళిన వాళ్ళే. కేసీఆర్ గారితో సహా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఎన్టీ రామారావు గారు స్థాపించిన తెలుగుదేశం యూనివర్సిటీ నుంచి వెళ్ళిపోయి వివిధ పార్టీల్లో సెట్ అయిపోయారు. అది బీజేపీ కావచ్చు, లేకపోతే వైసీపీ కావచ్చు, ఇక్కడ మన బీఆర్ఎస్ కావచ్చు, వీటన్నిటిలో ఉన్నారు. వీళ్ళందరూ కూడా వాళ్ళకి వాళ్ళ అవకాశాలు, అవసరాల కోసం, లేకపోతే ఈ పార్టీ మీద బెదిరించో, ఇందులో అవకాశాలు రాకో, ఒకే నియోజకవర్గంలో 4గురికి ఇవ్వలేరు కాబట్టి 4-5 ఆశించినప్పుడు కొంతమంది బయటికి వెళ్ళడం సహజం. అది కానీ వాళ్ళందరికీ ఎన్టీ రామారావు దేవుడు, ఎన్టీ రామారావు గనుడు, ఎన్టీ రామారావు మంచివాడు, ఎన్టీ రామారావు ఏమైతే చెప్పాడు, ఎన్టీ రామారావు ఏమైతే మంచి సుభాషితాలు, పార్టీకి కావలసిన లైన్స్ ఏదైతే చెప్పారో వాటినే పాటిస్తున్నారు ఇవాళ కూడా వాళ్ళు చాలామంది. అది దాటిన కొద్దిమంది ఇవాళ చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆయన చెప్పిన మాటని ముఖ్యంగా ఒకళ్ళిద్దరు గురించి చెప్తాను నేను. కొడాలి నాని గారు అదే కాలేజీలో నుంచి వచ్చాడు, కానీ ఆయన ఆ కట్టుబాటు దాటి బయటికి వెళ్ళాడు.
అలాగే ఇంకొకసారి ఉన్నారు గన్నవరం వంశీ గారు, ఆయన గారు కూడా పాపం ఎందుకనో ఆయనకి అన్నీ తెలిసి కూడా వీళ్ళిద్దరూ ఒకే మంచి మిత్రులు కూడా, ఆయన కూడా దాటి బయటికి వెళ్ళాడు. ఇవాళ చాలా అనుభవిస్తున్నాడు. ఈ మిగతా వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవండి. వాళ్ళు చక్కగా వాళ్ళ పార్టీలో ఏదో ఉంటున్నారు, వాళ్ళకి కావాల్సింది ఏదో చేసుకుంటున్నారు, వాళ్ళు పదవులు పొందుతున్నారు, హ్యాపీగా ఉన్నారు. కేసీఆర్ గారు ఆ పార్టీలో నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు, రేవంత్ రెడ్డి గారు ఆ పార్టీలో నుంచి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాడు. ఇవాళ అలా హ్యాపీగా ఉన్నారు. అసలు వ్యతిరేకించాల్సిన అవసరం ఏముందండి? అందులో నేర్చుకున్నాం, మనం డిగ్రీ అందులో చేసాం, మీ ఇష్టం వచ్చిన సంస్థలో ఉద్యోగం చేసుకోండి, తప్పేం లేదు. కానీ వ్యతిరేకించి వాళ్ళని వ్యక్తిగతంగా ఆ వ్యక్తిగత హననం, ఆ వ్యక్తిత్వ హననం చేయాల్సినటువంటి అవసరం లేదు. అది చేసిన వాళ్ళు నష్టపోయారు, ఇవాళ అనుభవిస్తున్నారు. అది చేయని వాళ్ళు పదవులతో హ్యాపీగా వేరు వేరు పార్టీలు పెట్టుకున్నారు, వాళ్ళు కూడా చక్కగా మంచి ఇది చేస్తున్నారు. ఎన్టీ రామారావు పేరు చెప్పుకుని బ్రతికేస్తున్నారు. ఇవాళ ఎవడైనా సరే తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ పేరు చెప్పకుండా ఓట్లు అడిగే ధైర్యం చేయలేకపోతున్నారు. ఎందుకంటే ఒక ఎన్టీఆర్ అభిమానిగా నేను చెప్తున్నాను, ప్రతి వాళ్ళు నన్ను అన్ని పార్టీల వాళ్ళు పిలుస్తుంటారు. అన్న ఎన్టీఆర్ జయంతి చేస్తున్నాం, ఎన్టీఆర్ గారిది వర్ధంతి చేస్తున్నాం, మీరు రావాలి, మీది వేరే పార్టీ కదా, మరి మేము తెలుగుదేశం అంటే నాకు ఇంట్రెస్ట్ కదా అంటే, అదేం లేదు, పార్టీకి సంబంధం లేకుండా ఎన్టీ రామారావు గారు వర్ధంతి చేస్తున్నాం బస్. బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, మరి ఇలా అన్ని పార్టీలు, బీఆర్ఎస్ చేస్తుంది, కాంగ్రెస్ కూడా చేస్తుంది. నేను గత ఎన్నికల్లో చూశాను, కాంగ్రెస్ వాళ్ళు కూడా కుకట్పల్లి హైదరాబాద్ సిటీలో అందరూ ఆయన జెండాలు బొమ్మలు పుట్టుకుని తిరిగారు. ఇవాళ రేపు రాబోయే ఎలక్షన్లో కూడా అందరూ ఎన్టీ రామారావు గారి పేరు చెప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. జీహెచ్ఎంసీ ఎలక్షన్లో వాళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. సరే, ఏది ఏమైనప్పటికీ ఎన్టీ రామారావు గారు ఒక పార్టీకి సంబంధం లేని, ఒక ప్రపంచవ్యాప్తంగా తెలుగువారికి సంబంధించిన ఒక అధునాతనమైన దేవుడి కింద చెప్పొచ్చు. ఒక గొప్ప రాజకీయ వ్యక్తి కావచ్చు, సినిమా హీరో కావచ్చు, ఒక మంచి వ్యక్తి కావచ్చు, వీళ్ళందరినీ ఈ ఫ్యాక్టరీల నుంచి కొత్త రాజకీయ నాయకులను తయారు చేసిన వ్యక్తి కావచ్చు, వీళ్ళందరికీ అంత దగ్గర అయిపోయాడు. ఇవాళ ఆయన నుంచి వేరే వాళ్ళు విడదీయలేని నాయకులు ఎవరిని విడదీసి చూడలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఆయన నుంచే పెరిగారు, ఆయనతోనే వాళ్ళు ఎదిగారు, ఆయనతో సహచర్యం చేశారు. ఆ తర్వాత వేరు వేరు కారణాల వల్ల బయటికి వెళ్ళి ఉండొచ్చు. వెళ్ళిపోయినా కూడా ఆయనతో నాకే సంబంధం లేదు, ఆయన ఎవరో నాకు తెలియదు అనే అంత సీన్ లేదు. అట్లా కొంతమంది ఏదో రకరకాలుగా ఏదో చెప్పారు, ఇబ్బంది పడుతున్నారు. పాపం వాళ్ళని చూసి ప్రజలు కూడా జాలి పడుతున్నారు. ఎందుకంటే ఆ పార్టీలో ఎప్పుడైనా పెద్దలు ఒక మాట చెప్తారు, కన్న తల్లిని, ఉన్న ఊరిని, మనకు అన్నం పెట్టిన వాడిని ఎప్పుడు మర్చిపోవద్దు అంటారు. ఎప్పుడైతే ఈ మూడు మర్చిపోయారో వాళ్ళు అనుభవిస్తున్నారు. అది వాళ్ళు ఎక్కడైనా ఉండొచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, కానీ ఈ మూడు మాత్రం మర్చిపోకూడదు. చాలా హ్యాపీ అండి. మరి చంద్రబాబు గారిని అరెస్ట్ చేసినప్పుడు 80-85 దేశాల్లో తెలుగు వాళ్ళు మనను గుర్తుపెట్టుకుని ఆయన హయాంలో ఇంజనీరింగ్ కాలేజీలో చదివాం, ఆయన పేరు మీద మనం ఇవాళ హ్యాపీగా బ్రతుకుతున్నాం, 4 మెతుకులు తింటున్నాం. ఈ పార్టీ స్థాపించిన ఎన్టీ రామారావు గారు, ఈ పార్టీని పెంచిన చంద్రబాబు నాయుడు గారని ఆయన అరెస్ట్ అప్పుడు ఆయా దేశాల్లో కూడా పెద్ద ఎత్తున, భారీ ఎత్తున ఉద్యమాలు చేశారు. వాళ్ళు పార్టీలు లేవు, వాళ్ళు పదవుల్లోకి రారు, వాళ్ళు అసలు ఆశించరు. తెలియకుండా ఇంతమంది ఇన్ని ప్రోగ్రాములు చేశారంటే వాళ్ళు స్టూడెంట్స్, ఎంప్లాయీస్ కూడా దీనికి అనుబంధంగా ఉండే అవసరం ఏర్పడింది. అందుకని ఇవాళ తెలుగుదేశం పార్టీ అది ఒక పార్టీ అయినప్పటికీ దాంట్లో తయారైనటువంటి వ్యక్తులు మాత్రం ఇవాళ పార్టీ రహితంగా అన్ని పార్టీల్లోనూ ఇమిడిపోతున్నారు. ఎంతోమంది ప్రజలకు సేవ చేస్తున్నారు. తెలుగుదేశం గర్వంగా చెప్పుకోదగిన అంశం. ఈ మహానాడు ఏంటంటే, మహానాడు యొక్క ప్రాశస్త్యం కూడా ఏంటంటే, గతంలో మనం ఏం చేసాం, ఇప్పుడు ఏం చేయబోతున్నాం, ఇప్పుడు జరిగేది ఏంటి, మనకున్న వనరులు ఏంటి, ఇంకా ఏం చేస్తే బాగుంటుంది, కొత్తగా ప్రజల కోసం ఏం చేస్తే బాగుంటుంది, సూచనలు తీసుకుంటారు, తీర్మానాలు చేస్తారు, వాటిని అమలు చేస్తారు, మళ్ళీ సమీక్ష చేసుకుని మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి ప్రిపేర్ అవుతారు. అంతే తప్ప ఇది పార్టీ పండగ కాదండి, ఇది ప్రజల పండగ. ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల కోసం ఏర్పాటు చేసినటువంటి తీర్మానాలు, సభలు, వాళ్ళ కోసం మళ్ళీ సూచనలు గైకొనటం, వాటిని అమలు చేయటం. అంతే తప్ప దాంట్లో పెద్దగా ఏముండదు. నేను దాదాపుగా ఒక 5-6 మహానాడుల్లో నేను దగ్గర నుంచి చూశాను. చాలా చక్కగా ఉంటాయి. అతి సామాన్యులు కూడా వెళ్తుంటారు, మాట్లాడుతుంటారు, చెప్తుంటారు, వాళ్ళ మెమోరాండమ్స్ ఇస్తుంటారు, అందులో కొన్ని చేస్తారు.
కొంతమంది పార్టీల్లో సభలో మాట్లాడుతూ ఉంటారు, వాళ్ళకు కూడా అవకాశాలు ఇస్తుంటారు. అది పొద్దునుంచి సాయంత్రం వరకు నడుస్తూనే ఉంటుందండి. పొద్దున్నే 10ంటికి మొదలు పెడితే రాత్రి 7 వరకు ఎవడో కూడా మాట్లాడుతూనే ఉంటారు, ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. సూచనలు చేసేవాళ్ళు చేస్తుంటారు, తీర్మానాలు చేసేవాళ్ళు చేస్తుంటారు, అవన్నీ బైండ్ చేస్తారు, మళ్ళీ లాస్ట్కి అన్నీ ప్రకటిస్తారండి. కాబట్టి చాలా గొప్ప విషయం అది. ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాగా చేయటం అనేది నేను చూడలేదు. మన పార్టీ ఒక కొత్త రోల్ మోడల్గా దాన్ని ఎన్టీ రామారావు గారు పెట్టారు. దాన్ని చంద్రబాబు గారు ఇంకా అధునాతనంగా తయారు చేసి ఇంకా ప్రజల దగ్గరికి తీసుకెళ్ళడానికి ఆయన దాన్ని నడిపిస్తున్నారు. లోకేష్ గారు దానికి టెక్నాలజీ కూడా అటాచ్ చేసి ప్రజలకి పేదరికాన్ని పోగొట్టి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్ళి, నా పార్టీ అయినా ఏ పార్టీ అయినా పర్వాలేదు వచ్చి పనిచేయించుకోండి అంటున్నారు ఆయన. నాకు ఓటేసిన వాళ్ళే నా దగ్గరికి రావాలని ఏం లేదు. ఇవాళ నేను అందరికీ మంత్రిని, తెలుగుదేశం మంత్రిని కాదు, నేను అందరికీ సంబంధించిన వాడిని. ఎవరైనా రండి, మీ సమస్యలను అడగండి, మీ వ్యక్తిగతమైన సమస్యలను కూడా అడగండి. మీరు సమాజానికి సంబంధించినయో ఊరికి సంబంధించినవి అడగక్కర్లా, మీరు వ్యక్తిగతంగా కూడా అడిగి చేయించుకోండి. నా మీద అలగండి, పార్టీ మీద అలగండి, ఏం ప్రాబ్లం లేదు, కానీ పని చేయించుకోండి అంటున్నారు. అంటే ఎంత గొప్ప విషయం అండి అది. అది అలా తయారు చేశారు. కాబట్టి రేపు ఈ విషయాలన్నీ అందరికీ తెలిసేట్టుగా చేయటమే మహానాడు యొక్క మీరు అన్నారు ఇందాక మహానాడులో ఒక కొత్త రెజల్యూషన్ తీసుకుని ఏం చేయబోతున్నాము, ఏం చేస్తామని అమలు గురించి మాట్లాడతారండి. మరి ఈసారి మహానాడులో ఎలాంటి రెజల్యూషన్ తీసుకోబోతున్నారు, ఏం చేయబోతున్నారు కొత్తగా? అది దాదాపుగా రహస్యంగా ఉంటుంది కాబట్టి మనం అంత కరెక్ట్గా చెప్పలేం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల మధ్య ఆలోచిస్తే ఎలాంటి నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి? పరిస్థితులను బట్టి మనం చెప్పుకోదగింది ఏంటంటే, ఇవాళ తెలుగుదేశం పార్టీకి తక్షణం చేయవలసిన కార్యక్రమం ఏంటంటే, అమరావతిని ఎలాగా ప్రజలను మెప్పించేట్లుగా దీన్ని పెంచాలి. ఇప్పుడు డిమాండ్ ఎక్కువగా ఉంది, రకరకాల పరిశ్రమలు పెడతామని వచ్చేస్తున్నారు. దానికి ఉన్న భూమి గవర్నమెంట్ ల్యాండ్ బ్యాంకు దాదాపు అయిపోవచ్చింది. ఇంకా కొత్త కొత్త ఏవో చేయాలనుకుంటున్నారు. మళ్ళీ బయట సేకరిస్తున్నారు, ఇంకొక 10-12 గ్రామాల్లో సేకరిస్తున్నారు. రైతులు దాదాపుగా దాన్ని ఒప్పేసుకున్నారు. వాటిల్లో ఎవరెవరిని తీసుకురావాలి, ఏమేమి పెట్టాలి, దాని ద్వారా ఎలాంటి డెవలప్మెంట్ ఇవ్వాలి, అది ఎంత తొందరగా చేయాలి. ఎందుకంటే ఎప్పుడో మళ్ళీ నెక్స్ట్ ఎలక్షన్లో చేస్తామంటే ఎవరు ఒప్పుకోరు కదా. ఇప్పుడు తీసుకొచ్చేయాలి, ఆ ల్యాండ్ సేకరించాలి, దాంట్లో డెవలప్మెంట్స్ ఇవ్వాలి, రైతులకు ఇవ్వాల్సిన భాగం ఇచ్చేయాలి, మన భాగంలో ఇండస్ట్రియలిస్టులకి కేటాయించి దాంట్లో ఇండస్ట్రీస్ కూడా గ్రౌండ్ అయితే చేయాలి. మళ్ళీ లోకల్ పీపుల్కి దాంట్లో ఉద్యోగాలు వచ్చేటట్టు చేయాలి. దాని మీద వచ్చే ట్యాక్సెస్తో ప్రజలకి ఇంకా కొత్త సౌకర్యాలు కలగజేయాలి. ఆ కనెక్టింగ్ రోడ్లు అయితే ఏమి, రైల్వే స్టేషన్లు అయితే ఏమి, ఇంకా రకరకాల ప్రజలకు అవసరమైనటువంటి చాలా చేయాల్సి ఉందండి. ఎందుకంటే ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో వ్యవసాయం కానీ, ఆక్వా కానీ, టూరిజం కానీ డెవలప్ అయితేనే పేద ప్రజలకి న్యాయం జరుగుద్దండి. ఇప్పుడు ఐటీ అంటే ఏమవుతుందంటే చదువుకున్న వాళ్ళ వరకు సరిపోతుందండి. కానీ చదువు లేని వాడికి న్యాయం జరగాలంటే టూరిజం ద్వారా జరుగుద్ది, లేదా ఆక్వా పరిశ్రమ ద్వారా జరుగుద్ది. ఎందుకంటే అవి చదువు లేని వాళ్ళకు కూడా ఉద్యోగాలు ఇస్తాయి. ఈ రెండు, ఇప్పుడు ఉదాహరణ టూరిజం అంటే ఒక డ్రైవర్ ఉంటాడు, ఒక హోటల్ ఉంటుంది, అందులో వాడు ఏదో పని చేసుకుంటాడు, వాడికి చదువుతో పని లేదు. ఆ యొక్క పని చేయటం వస్తే చాలు, ఆ ట్రైనింగ్ ఇస్తే వాడు బ్రతికేస్తాడు. అట్లా వీటిని కూడా డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి వాటి మీద కూడా దృష్టి పెడుతున్నారు. ఇవి కాక ఇంకా రకరకాలైనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ కానివ్వండి, ఇంకా రకరకాలైన ఏదో సార్ చెప్తున్నారు, అవన్నీ కూడా చేసి ఇవి తేలికగా జరిగేట్టుగా టెక్నాలజీని అటాచ్ చేస్తున్నారు. అవి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. వ్యవసాయానికి సంబంధించి రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వచ్చేస్తున్నాయి. ఇంటికాడ పడుకుని స్విచ్ నొక్కితే మన మోటార్ ఆడుతుంది, నీళ్ళు వెళ్తాయి. ఇంటికాడ పడుకుని సెల్ ఫోన్లో మీరు మోటార్ బంద్ చేసుకోవచ్చు. సుమారుగా 2 గంటలు ఆడితే సరిపోద్ది అనుకున్నప్పుడు మీరు వెళ్ళి చేలోకి వెళ్ళి మోటార్ వేయాల్సిన అవసరం లేదు. ఇలాగా అది ఇదివరకే ఉన్నప్పటికీ ఇప్పుడు అందరికీ అందుబాటులో తీసుకొచ్చేటి ఇలాంటి పల్లెటూరులో కూడా వెళ్ళిపోయి అందరికీ అనుభవంలోకి వచ్చేటట్టు చేయటం. అట్లాగే ఇవాళ మనకి కొంచెం పల్లెటూళ్ళలో ఉన్న ఇబ్బంది ఏంటంటే డ్రైనేజ్ సౌకర్యాలు అవి తక్కువ ఉంటాయి, దోమలు అవి బాధిస్తున్నాయి, రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటినీ శుచి శుభ్రత కూడా పెంచటం,
తర్వాత ఈ టెక్నాలజీని వాళ్ళకి ఎండార్స్ చేయటం, వాళ్ళు దాన్ని అనుభవించేటట్టు చేయటం, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళే నిలబడి వాళ్ళే ఏర్పాటు చేసుకునేటట్లుగా ఈ స్థానిక సంస్థలను కూడా బలోపేతం చేయటం. దాన్ని చేయటం వల్ల ఏమవుతుందంటే మాకు అది కావాలి ఇది కావాలని అడిగేవాళ్ళు తగ్గిపోయి మీకేం కావాలి మేము ఇస్తాం అనే టైప్లో తయారు చేయడానికి రెడీ చేస్తున్నారు. అలాగైనప్పుడు ఆంధ్రప్రదేశ్ సంపన్నమైన రాష్ట్రం అవటం ఎంతో దూరంలో లేదండి, కొద్ది దూరంలో ఉంది. ఎప్పుడైతే మనం వీళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ ఇచ్చి వాళ్ళ సంపాదన పెంచగలుగుతామో పల్లెటూళ్ళలో నుంచి అది 0 పాయింట్ అండి. మనకి సంపద అభివృద్ధి అయితే పెట్టుబడిగా ఆటోమేటిక్గా అక్కడ సంపద పెట్టుబడిగా మారుతుంది. ఎప్పుడైతే పెట్టుబడికి సంపద కొరత లేదో ఆటోమేటిక్గా పరిశ్రమలు వచ్చేస్తాయి, దాంట్లో ఉద్యోగాలు వస్తాయి, ట్యాక్స్లు వస్తాయి, అంతా చాలా మంచిగా ఉండదు, ఎకానమీ కూడా డెవలప్ అవుతుంది. దానికి సంబంధించిన నిర్ణయాలు ఎక్కువ జరుగుతాయి అనేది నా యొక్క ఆలోచన అండి. ఈ స్థానిక సంస్థలని బలోపేతం చేయటం అయితేనేమి, ఒక ప్రజలకు ఒక ఆదాయం పెంచడం అయితేమి, ఇది మన పార్టీ కాకపోయినా ఏ పార్టీ వాడైనా హ్యాపీగా వాడికి ఇల్లు ఉండాలి, వాడికి ఒక ఉపాధి ఉండాలి, వాడికి ఆరోగ్యంగా ఉండాలి, వాడు కాలేజీలో చదువుకోవాలి, ఆ తర్వాత వాడికి ఉద్యోగం కూడా రావాలి. వీటన్నిటికీ సంబంధించినటువంటి కార్యక్రమాలని అందరికీ దగ్గరికి తీసుకెళ్ళటానికి ప్రభుత్వం అంటే ఓటేసినడికే పనిచేయదండి. మన ఈ ఓటేసే వరకే ఆ ఎలక్షన్ వరకే ఆ సంబంధం. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరి కోసం పనిచేస్తుంది ప్రభుత్వం. ఇవాళ అందరి డెవలప్మెంట్ కోసం చేయడానికి కావాల్సిన ప్రణాళికల్ని సిద్ధం చేసి అవి ప్రకటిస్తారు. అది రేపు తెలుసుకుంటారు అందరూ. అది తర్వాత ఆచరణలోకి కూడా వచ్చేస్తాయండి. 1 ఇయర్లో ఆచరణలోకి వచ్చేస్తే గణనీయమైన మార్పులు వస్తాయండి. అది చేయటానికి రేత్రి మొగలు ఆలోచన చేస్తున్నారు. దానికి కావలసినటువంటి ఇంజనీర్లను అందరూ తయారు చేస్తున్నారు. చాలా హ్యాపీ అండి. అవి నేను ఇంటేనే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అవి ఆచరణలోకి వస్తే ఇంకెంత ఆనందం కలుగుతుందో చూడండి. ఎందుకంటే వనరులు ఉన్నాయి, నీళ్లు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, మానవ వనరులు ఉన్నాయి, తర్వాత మార్కెటింగ్ సౌకర్యాలు ఉన్నాయి, మన ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి, ఫుడ్ ప్రాసెసింగ్ ద్వారా ఆదాయాన్ని పెంచుకోవడానికి అవకాశాలు ఉన్నాయి. వీటిని జస్ట్ వీళ్ళందరికీ అలవాటు చేసి స్ట్రీమ్ లైన్ చేసి అంతవరకే అది చేయటానికి మొత్తం రంగం సిద్ధం చేస్తున్నారు. దాంట్లో మన లోకేష్ గారు చొరవ అద్వితీయం అండి. వారి టీం కూడా చాలా బాగా పనిచేస్తున్నారు. కాకపోతే ప్రచారం తక్కువ చేసుకుంటున్నారండి. నేను దగ్గరగా ఉండి చూశాను కాబట్టి నాకు అర్థమవుతుంది. అది మేము ఇలా చేస్తున్నాం, మీరు కూడా రండి పాల్గొనండి అంటే బాగుంటుంది. అంటే వాళ్ళు ఏంటంటే మొదలుపెట్టిన తర్వాత అందరిని పిలుద్దాంలే అనుకుంటున్నారేమో నాకు తెలియదు. ఇప్పుడు వాళ్ళంతా అయితే పని మీద ఎక్కువ ఫోకస్ చేసి పబ్లిసిటీ తగ్గించుకుంటారు. పరిశోధన, పరిశీలన, ఆచరణ. ఆచరణలోకి వచ్చేటప్పటికి అందరికీ తెలుస్తుంది. ఇప్పుడు పరిశోధన అంటే మామూలు పిలిస్తే తలకాయ నాకేంతరో బాబు ఇది అవుద్దో సత్తదో నాకు పని ఉంది కదా నేను రాలేనంటాడండి. ఒక పల్లెటూరు అని పిలిచి నీ పని వదిలిపెట్టుకుని నా దగ్గర కూర్చొని నేనేదో చేస్తున్నానంటే వాడు 1 గంట ఉంటాడు, మీకు నమస్కారం అండి నాకు కుదరదండి, నా పొలం వెళ్ళిపోవాలి, నా గేదెని కాసుకోవాలి, నేను పాలు తీయాలి, కేంద్రానికి పోయాలి అంటాడు. అందుకని వాడు ఇప్పుడు టైం ఇవ్వలేడు. ఇవన్నీ అంతా చేసిన తర్వాత ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు వాడికి కలిపి ఇలా చేసుకుంటే ఇలా లాభం వస్తారా బాబు ఇలా చేసుకో అంటే ఇదైతే నాకు ఉపయోగపడద్దు అంటున్నా కూడా చేసుకుంటా అంటాడు. అప్పుడు వరకు మనం వేచి చూడాలి. ఇప్పుడు యూనివర్సిటీలో ఉన్న పరిశోధనలు చాలా ప్రజల వద్దకు ఎట్టలేదండి. వాటిని వెళ్ళే మార్గం మన వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఆ కనెక్షన్ మాత్రం ఏర్పాటు చేస్తే బ్రహ్మాండమైన ఇది వస్తుంది. అది మహానాడు తర్వాత అంతా ప్రజల్లోకి వెళ్తుంది. థ్యాంక్ యూ సార్. ఇది ఇవాల్టి మహానాడు పైన స్పెషల్ వీడియో. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తామని మీరేం చేయాలో మీకు తెలుసుగా. ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.